ఓం నమో భగవతే శ్రీరమణాయ. రమణాశ్రమ లేఖలు, లేఖ 45. పరాత్పర రూపం. తేదీ 2/5/1946. ఈ మధ్యాహ్నం కొందరు ఆంధ్రులు స్త్రీలతో వచ్చి భగవత్ సన్నిధిలో కొంతసేపు ఉండి వెళ్ళారు. వారిలో ఒక పురుషుడు లేచి చేతులు జోడించి, స్వామి, మేము రామేశ్వరాది యాత్రలు చేసుకొని అక్కడ ఉండే దేవతలను సేవించి వచ్చాం. పరాత్పర స్వరూపం ఎటువంటిదో తమ వల్ల తెలుసుకోవాలని ఉంది. దయవుంచి తెలపగోర ప్రార్థిస్తున్నాము అన్నారు. భగవాన్ చిరునవ్వుతో, అలాగా, అదే మీరు చెప్తున్నారు కదా, అన్ని దేవతలను సేవించి వచ్చామని. అన్నీ తానైనప్పటికీ ఈ అన్నింటికీ అతీతంగా ఉండేదేదో అదే పరాత్పర రూపం. అన్నింటికీ అతీతమైనదన్నమాట. మీరు ఆ దేవాలయాలన్నీ చూడటం వల్ల ఇన్ని దేవుళ్లకు మూలమైన పరాత్పర స్వరూపం ఎటువంటిదో అనే యోచన తట్టింది. అవన్నీ చూడకుంటే ఈ ప్రశ్న వస్తుందా అన్నారు. అప్పుడు శ్రీవారి ముఖ విలాసం చూస్తే పరాత్పర రూపం తాండవమాడుతూ ఉన్నదన్నమాట. ఆ కళ్ళలోని తేజస్సు, ఆ మందహాసం చూసి తీరాలి. ఆ యువకుని మాటలు అర్థం కాకపోయినా శ్రీవారి కృపావీక్షణంతోనే సంతృప్తి చెంది సహచరులతో సహా నమస్కరించి వెళ్ళిపోయాడు. వారటి పోగా భగవాన్ ఉత్సాహపూరితులై సమీపవర్తలకు ఒక భక్తునితో, ఇదిగో చూడు, వారి మాటల్లోనే యథార్థం తెలుస్తుంది. పరాత్పర రూపం అంటే పరమునకు పరమైనదేదో అదే యథార్థమని దానికి అర్థం. అడిగే మాటకే అర్థం తెలియదు, అర్థం తెలిస్తే జవాబు కూడా దానిలో ఉంటుంది అన్నారు భగవాన్. ఇక ఉంటాను. సెలవు. నీ సోదరి.